ఒంగోలు నగరాన్ని అన్ని అంగులతో అభివృద్ధి చేస్తున్నట్లు ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు వెల్లడించారు. 150 వసంతాల ఒంగోలు ప్రస్థానంపై ఇక్కడి ఎన్టీఆర్ కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన సమాలోచన సమావేశంలో ఎమ్మెల్యే అధ్యక్షోపన్యాసం చేశారు. 1876 సెప్టెంబర్ 30వ తేదీ ఒంగోలు ఆవిర్భవించిందన్నారు. నాడు 9,200 మంది జనాభా ఉండగా ప్రస్తుతం 3,14,000కు చేరిందన్నారు. 2014-19 మధ్య కాలంలో జరిగిన అభివృద్ధి గురించి దామచర్ల వివరించారు. అదేవిధంగా గత 2 సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధి పనుల గురించి కూడా ఎమ్మెల్యే తెలిపారు. మంచినీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేలా 460 కోట్లతో అమృత 2.0 పథకానికి ఇటీవల భూమి పూజ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. నగరాన్ని సుందరీకరణ చేసేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. ఒంగోలు నగరానికి చెందిన ప్రముఖుల విగ్రహాలను ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. ఈ తరం పిల్లలు వారి చరిత్రను తెలుసుకునే విధంగా వీటిని ఏర్పాటు చేయడం జరుగుతుంది అన్నారు. 150 సంవత్సరాల వేడుకలు ఈ నెల 24 నుండి ప్రారంభమవుతాయని దామచల జనార్దన్ రావు వెల్లడించారు. సెప్టెంబర్ 28 నుండి 30వ తేదీ వరకు లెజెండ్స్ను పిలిచి ఘనంగా వేడుకలు జరపనున్నట్లు తెలిపారు. ఒంగోలు మనందరిది అన్న భావన చిన్న పెద్ద తేడా లేకుండా 150 సంవత్సరాల వేడుకల్లో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని దామచల జనార్దన్ రావు కోరారు. ఈ సమాలోచన సమావేశంలో రాష్ట్ర మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి, జిల్లా కలెక్టర్ రాజాబాబు, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ నోక్సాని బాలాజీ, పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ డాక్టర్ కమ్మేపల్లి సీతారామయ్య, వడా చైర్మన్ షేక్ రియాజ్, ఒంగోలు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రాజగర్ల వెంకట్రావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ముప్పవరపు సుచిత్ర వీరయ్య చౌదరి, నగర మాజీ మేయర్ గంగాడ సుజాత, నగర పాలక సంస్థ కమిషనర్ వెంకటకృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. ఒక మంచి కార్యక్రమం మీద ఒంగోలులో ఉండే ప్రముఖులందరినీ కూడా ఈరోజు పిలిపించాం. ఎందుకంటే కొంచెం మనం 4 గంటలకు అనుకున్నాం, తర్వాత టైం ఏదో బాగలేదని చెప్పేసి తర్వాత 6 గంటలకు అని చెప్పేసి పెట్టుకోవడం జరిగింది. కొంతమంది 4కి 4:30కు వచ్చుంటారు, వాళ్ళందరూ కూడా వేరే విధంగా పోతారని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా. కాబట్టి వచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు మన జిల్లా మంత్రివర్యులు స్వామి గారు, అదేవిధంగా మన జిల్లా కలెక్టర్ గారు ఎప్పుడు కూడా నిరంతరం జిల్లాను ముందుకు తీసుకెళ్ళాలి, జిల్లాకి ఏదో విధంగా ఒక మంచి పేరు రావాలని మనకి ఎప్పుడు ప్రతి దాంట్లో ముందున్నటువంటి మన కలెక్టర్ రాజాబాబు గారు, అదేవిధంగా రియాజ్ గారు, మళ్ళీ డాక్టర్ సీతారామయ్య గారు, వెంకట్రావు గారు, తులసీరావు గారు, ఇంకా వేదిక మన గ్రంథాలయ చైర్మన్ మన సుచిత్ర గారు, ఇంకా పెద్దలందరూ కూడా చాలామంది మన ఎక్స్ కార్పొరేటర్లు, అదేవిధంగా మన కమిషనర్ గారు, మళ్ళా మున్సిపల్ అధికారులకి అందరికీ కూడా మనస్ఫూర్తిగా పేరు పేరున అందరికీ నా నమస్కారాలు. 30 సెప్టెంబర్ 1876లో మనకి మున్సిపాలిటీ అనేది మన ఒంగోలుకి రావడం జరిగింది. కరెక్ట్గా నెక్స్ట్ మంత్ 30కి దగ్గర 150 సంవత్సరాలు మనం కంప్లీట్ చేసుకుంటున్నాం. 150 సంవత్సరాలు ఒక గుర్తుండే విధంగా మనం ఏం చేయాలి, ఏం చేస్తే మనం ఇది నా మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్ అయింది, ఈ కార్పొరేషన్ని ఇంకా ఎన్నో హంగులతోటి ఈరోజు ఎన్నో కార్యక్రమాలు కూడా మనం చేస్తూ ఉన్నాం. ఎక్కడ కూడా ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండేటట్టుగా ప్రజలతో పాటు నగరం కూడా ఒక బ్యూటిఫికేషన్గా ఇవన్నీ కూడా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. దానికి మీ అందరూ కూడా చూస్తున్నారు. నాకు తెలిసి 2014కు ముందు ఒంగోలు ఎట్లా ఉంది, తర్వాత 2014లో మనం ఆ రోజు వచ్చిన తర్వాత మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు పూర్తిగా ఒంగోలు అనే రంగంలో తీసుకురావడం జరిగింది. ఈరోజు కర్నూలు రోడ్ డబుల్ రోడ్ వేసాం, గుంటూరు రోడ్ డెవలప్ చేసాం, కొత్తపట్నం రోడ్ డెవలప్ చేసాం, 11 బ్రిడ్జీలు కట్టాం కొత్తపట్నం పోవడానికి. అదేవిధంగా ఉండే టౌన్లో అంతా కూడా డివైడర్స్ చేసాం. అన్ని ఏరియాలలో కూడా డ్రైనేజ్ సిస్టమ్, కాలువలు కానీ సిమెంట్ రోడ్లు కానీ ఎన్నో కార్యక్రమాలు కూడా 14-15లో చేశాం. ఆ తర్వాత ఇప్పుడు వచ్చిన తర్వాత 20 సంవత్సరాల్లో కూడా చాలా చేశాం. ఈరోజు ఆ రోజు ఉండే పరిస్థితుల్లో కూడా మనకుండే పరిస్థితుల్లో ఇక్కడ మేజర్ ప్రాబ్లం డ్రైనేజ్ ప్రాబ్లం, మంచినీళ్ళు ఇబ్బంది ఉండేది. మనకి 3 రోజులకు ఒకసారి 4 రోజులకు ఒకసారి మంచినీళ్ళు ఇచ్చారు. ఆ టైంలో మనం 160 కోట్లు పెట్టేసి పుల్లకమ్మ నుంచి పైప్ లైన్ వేసి మన సమరస్టోర్ లైన్ పైప్ లైన్ కంప్లీట్ చేశాం. ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ అమృతూరులో మొత్తం పైప్ లైన్లు మొదలుపెట్టాం. ఈరోజు ఉండే ఒంగోలులో 40 సంవత్సరాల ముందు ఉండే పైప్ లైన్లు అన్నీ కూడా మార్చి ఈరోజు మళ్ళా 30-40 సంవత్సరాల వరకు ఇబ్బంది లేకుండా ఉండేటట్టుగా 1.5 ఇంచే పైపుల్ని 3 ఇంచులు పైపులు చేసి అవసరం ఉండే దగ్గర 5 ఇంచులు, అవసరం ఉండే దగ్గర 6 ఇంచులు పెట్టి ఎక్కడ కూడా డ్యామేజ్ లీకేజీలు లేకుండా ఈరోజు ఇవన్నీ కూడా కార్యక్రమాలు చేస్తున్నాం. దాంతోపాటు డిస్ట్రిబ్యూషన్ ఈ రోజు కూడా వాటర్ మనం పైప్ లైన్ వేసాం కాబట్టి గులకమ్మ నుంచి ఈరోజు కూడా మనం డైలీ ఇవ్వచ్చు. కాకపోతే మనకి డిస్ట్రిబ్యూషన్ లేదు, మనకి అక్కడంతా ఓవర్ ట్యాంక్స్ లేవు.
కాబట్టి ఓవర్ ట్యాంక్స్ 18 ఓవర్ ట్యాంక్స్ 1,00,000 లీటర్లు ఒక్కో ట్యాంక్ ఉండేటట్టుగా ప్రతి ఏరియా పైపులు కానీ మార్చుకోగలిగితే ప్రతిరోజు కూడా ఇంకా ఒంగోలుకి శాస్త్ర మంచినీళ్ళు వస్తాయని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. దాన్ని కూడా శాంక్షన్ చేయించాం. దాన్ని దగ్గర 18 నెలలు అని చెప్పారు. అట్లీస్ట్ 24 నెలల్లో కంప్లీట్ చేయాలని చెప్పి కూడా అది కూడా టెండర్ అయిపోయేసి మెగా కంపెనీ వాళ్ళకి వచ్చింది. మెగా కంపెనీ వాళ్ళు ఆల్రెడీ మన ట్రీట్మెంట్ ప్లాంట్ మనం శంకుస్థాపన చేశాం. అదేవిధంగా ఈ పైప్ లైన్ ఇవన్నీ కూడా తొందరలోనే అది కూడా పెడతాం. దానికి 35 డివిజన్స్గా చేసుకున్నారు. వాళ్ళు కూడా సర్వే చేసుకొని దాని పైప్ లైన్ వచ్చిన తర్వాత పైప్ లైన్ మొదలు పెట్టేటప్పుడు అందరికీ మనం షేర్ చేసుకునేటట్టుగా అందరికి కూడా ఇది ఒంగోలుకి కావాల్సింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పాల్పంచుకునేటట్టుగా ఆ కార్యక్రమాన్ని తొందరలోనే అఫీషియల్గా ప్రారంభిస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి మంచినీళ్ళు ఉన్నాయి. డ్రైనేజీలు కూడా పోతరాజు కాలాలు పోయినసారి శాంక్షన్ చేసాం. దాని ఇబ్బంది వల్ల ఆగింది. ఈరోజు అన్ని అంగులతోటి ఈరోజు ఒంగోలు తీసుకొస్తున్నాం. మొన్న ఈ మధ్య కూడా కొంతమంది ఏడాడు గుర్రాలను పెట్టారు, ఏనుగులను పెట్టారు. అదేవిధంగా ఏయో పెట్టి డెవలప్ అంటున్నారని చెప్పేసి అంటున్నారు. నేను అనేది ఒకటే, ఏ సిటీకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా గ్రీనరీ అవసరం, సర్కిల్స్ అవసరం, ఒక బ్యూటిఫికేషన్ మనం చేసే అభివృద్ధితో పాటు అందం అనేది అవసరం. ఎక్కడికి పోయినా కూడా ఉంటే అందంగా ఉంది, రోడ్లు బాగుండి అన్నీ బాగుందంటే ఎవరైనా కూడా వచ్చినా కూడా ఒంగోలు చూడండి ఎంత బాగుంది అని అంటారు. చెప్తే దాన్ని ఎందుకు పెట్టాము, ఏం చేస్తున్నాం అనేది కూడా మనం ఒకసారి ఆలోచించుకోవాలని చెప్పి కూడా తెలియజేస్తున్నాను. నేను ఎన్నో దేశాలు పోయినప్పుడు అక్కడ ఫోటోలు కూడా తీసుకొని వచ్చి దాని విధంగా ఇక్కడ డెవలప్ చేసి కూడా కొన్ని ఉంటాయి. ఆ విధంగా కూడా మనం ముందుకు తీసుకెళ్తున్నాం. కాబట్టి టౌన్ని ఏ విధంగా చేస్తున్నాం కూడా మీ అందరికీ కూడా తెలుసు. ఈరోజు 150 సంవత్సరాలు వస్తుంది కాబట్టి దానికి కూడా కొన్ని తీసుకున్నాం. కొన్ని మనం ఇంపార్టెంట్ తీసుకోవాలి, ఎలా చేస్తే మనకి నగరం ముందుకెళ్తుంది అందరికీ తెలిసే విధంగా అందరం కూడా కలిసి మనం చేసే విధంగా ఈ కార్యక్రమాలన్నీ కూడా చేపడుతున్నాము. ఈరోజు మనకి మేజర్ రోడ్లు 4 తీసుకున్నాం. మంగమూరు రోడ్డు కానీ, అదేవిధంగా శ్రీనివాస థియేటర్ డబల్ రోడ్డు కానీ, మంగమూరు డబల్ రోడ్డు కానీ, రంకు రోడ్డు కానీ, కొత్తపట్నం రోడ్డు కానీ 4 రోడ్లు ఖచ్చితంగా మనకి 1 సంవత్సరం 2 సంవత్సరాల లోపల అవి కూడా కంప్లీట్ చేస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం. దాంతోపాటు శానిటైజేషన్స్ ఈరోజు మీరు ఎంతోమంది పెద్దలంతా ఉన్నారు. మీ డివిజన్స్లో రోజు శానిటైజేషన్ ఏ విధంగా ఇంప్రూవ్ అయిందో మీ అందరూ కూడా తెలుసుకోవాలి. ఈరోజు మేము ఎమ్మడబడుతున్నాం, అధికారులు ఎమ్మడబడుతున్నాం. మన కమిషనర్ గారు వీళ్ళు కూడా, ఎంపీ గారు కానీ వీళ్ళందరూ కూడా కష్టపడుతున్నారు. నగరాన్ని ఇదివరకు ఇప్పటికీ లైటింగ్ విషయంలో కానీ, శానిటేషన్ విషయంలో కానీ, అదేవిధంగా మనకి ఇంకా మేజర్గా ఉండే ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఎలక్ట్రిసిటీ కానీ ఇవన్నీ కూడా ఇబ్బందులు లేకుండా ఒక్కొక్కటి తీసుకెళ్తున్నాం. అవన్నీ కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి ఈరోజు 150 years మనం 28, 29, 33 రోజులు అందరం కూడా కలిసి బాగా చేయాలనేది మన ఇంటెన్షన్. దానికోసం అని చెప్పేసి 28 రేపు 24వ తారీఖు నుంచి ఈ నెల 24వ నుంచి యాక్టివిటీస్ మొదలు పెడుతున్నారు. ఒక్కో రోజు స్పోర్ట్స్ యాక్టివిటీస్ కానీ, లేకపోతే ఏదైతే మనకి కళాకారులది కానీ ఇట్లాంటివన్నీ కూడా ఈ నెలంతా కూడా టౌన్ అంతా కూడా ఒక కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది. దానికి లాస్ట్ 28, 29, 30 ప్రముఖులను పిలిచి, అదేవిధంగా జిల్లాలో ఎవరైతే ప్రముఖులు ఉన్నారో వాళ్ళంతా హైదరాబాద్లో ఉన్నాయి, ఏడైనా ఉన్నాయి, ఒక లెజెండరీ పర్సన్స్ అంతా కూడా పిలుస్తాం. రాజకీయ నాయకులు అవ్వచ్చు, అందరిని కూడా పిలిచి ఒక్కో రోజు ఒక్కొక్కరిని పెట్టి 3 రోజులు 3 కార్యక్రమాలుగా ఇవన్నీ కూడా ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి ఒక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. దీంతోపాటు మన ఒంగోలు ఎంటర్ అయ్యేటప్పుడు, గుంటూరు నుంచి వచ్చేటప్పుడు ఎంటర్ అయ్యేటప్పుడు ఆ ఫ్లైఓవర్ కింద అంతా కూడా ప్రముఖులు ఎవరైతే ఇదివరకు మనకి లెజెండ్లుగా ఉండి బాగా వాళ్ళ నైపుణ్యం ఉండేవాళ్ళు ఎవరైతే మన జిల్లాలో ఉన్నారో వాళ్ళందరూ కూడా బొమ్మలు పెడుతున్నాం. ఎందుకంటే ఈ తరం ఉండే పిల్లలు కూడా వాళ్ళు తెలుసుకోవాలి, ఈ తరం ఉండే వాళ్ళు ఎవరు వీళ్ళు అనే విధంగా ఈరోజు రాజకీయ రంగం అవ్వచ్చు, సాహిత్య రంగం అవ్వచ్చు, సినిమా రంగం అవ్వచ్చు, పత్రికా రంగం అవ్వచ్చు, సంగీత నాటక కళారంగాలు అవ్వచ్చు, పరిశోధన రంగం అవ్వచ్చు, అదేవిధంగా పరిపాలన రంగం అవ్వచ్చు, ఇట్లా అన్ని రంగాల్లో ఒక లెజెండ్గా వాళ్ళుగా సాటిగా చేసిన వాళ్ళందరినీ కూడా మనం తీసుకున్నామని చెప్పేసి ఆ విగ్రహాలన్నీ కూడా పెడుతున్నామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను. దానికి ఎగ్జాంపుల్ వచ్చే లోపలికి రాజకీయ రంగంలో వచ్చేసి మాదార్ నరసింహస్వామి తొలి శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, అదేవిధంగా బుల్లేని వెంకటలక్ష్మి, బివిఎల్ నారాయణ 2 పర్యాయాలు స్వతంత్ర శాసనసభ్యులుగా, ప్రజా వైద్యుడిగా ఆయన చేసేది ఆ రోజుల్లో. అంటే వీళ్ళు కూడా నాకు తెలియదు, ఇప్పుడో వాళ్ళు వెనకటి రోజుల్లో అప్పట్లో వాళ్ళు చేసిన వాళ్ళంతా కూడా ఇవన్నీ కూడా తీసాం, బయటికి తీసాం.
ఎవరైతే బాగుంటుంది ఎవరు వీళ్ళు అని చెప్పేసి అవన్నీ తీసుకోవడం జరిగింది. ఇప్పుడు అదేవిధంగా రొండా నారపరెడ్డి గారు పార్లమెంట్ సభ్యులు, మాజీ మంత్రివర్యులు, ప్రకాశం జిల్లా ఏర్పాటుకు కృషి చేసిన ప్రముఖులు. అదేవిధంగా వరద శ్రీరాములు నాయుడు ఎన్నికైన ఒంగోలు మున్సిపాలిటీ తొలి అధ్యక్షులు. అప్పుడు వచ్చిన మనకి మున్సిపాలిటీ స్టార్ట్ అవ్వగానే ఫస్ట్ మున్సిపాలిటీ అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి. అదేవిధంగా సాహిత్య రంగంలో నాగవేరు కోటేశ్వరరావు గారు కవి, కవన విజయం, సాహితీ రూపకర్త. అదేవిధంగా పైడు తెరేష్ బాబు దళిత కవి, గద్దలగుంట ఒంగోలు. మల్లవరపు జాన్ మధుర కవి. వీళ్ళంతా కూడా ఆ రోజుల్లో ఉన్నవాళ్ళు. అంటే ఎంతోమంది దగ్గర సేకరించాము, అవన్నీ కూడా పెట్టాము. ఇంకా కూడా మీరంతా కూడా ఉన్నారు కాబట్టి ఇంకా మంచి వాళ్ళు ఇంకా ఎవరైనా మిస్ అయ్యింటే కూడా మీరంతా కూడా చెప్పండి, దాన్ని అన్నీ కూడా కలిసి చేద్దాం. అదేవిధంగా వాటిని కూడా ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం చేద్దామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం. అదేవిధంగా సినిమా రంగం భానుమతి, అదేవిధంగా జి వరలక్ష్మి, టి కృష్ణ, కాంచన, ఎంవిఎస్ కరుణాథరావు, అదేవిధంగా మన రామానాయుడు గారు, వీళ్ళందరినీ కూడా తీసుకున్నాం. ఇంకా కూడా మనకి సినీ రంగాల్లో ఎవరైనా ఉన్నా కూడా అలాగే కూడా చేద్దామని చెప్పి కూడా తెలియజేస్తున్నారు. సంగీత నాటక కళారంగాల్లో వచ్చేకి బండారు రామారావు నాటక కళాకారుడు, పద్మశ్రీ షేక్ చిన్న మౌలానా ప్రముఖ నాదస్వర విద్వాంసులు. అదేవిధంగా దారా రామనాథ శాస్త్రి గారు నాట్య వదనం. అదేవిధంగా శివశంకర శాస్త్రి గారు, వీళ్ళందరూ కూడా సంగీత నాటకంలో తీసుకోవడం జరిగింది. వాళ్ళంతా కూడా మన హరిబాబు వీళ్ళంతా ఉన్నారు. ఎప్పుడో కళాకారులు ఎప్పటి నుంచో కూడా ఆ సబ్జెక్ట్లో ఉన్న వాళ్ళు. ఇంకా ఏమైనా ఉన్నా కూడా మీకు సలహాలు చెప్పండి. అంటే మేము సేకరించిన దాంట్లో మనకుండే ఆలోచనలో ఇవన్నీ వచ్చినాయి అని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. పత్రికా రంగంలో వచ్చి నీలం రాజు వెంకట శాస్త్రి గారు, ఆయన తీసుకున్నాం. పరిశోధన రంగం వచ్చేసి భద్రరాజు కృష్ణమూర్తి గారు, ఆధునిక ద్రవిడ భాష శాస్త్రి, పితామహులు. అదేవిధంగా పరిపాలనా రంగం వచ్చేసి కత్తి చంద్రయ్య, ఐఏఎస్ రిటైర్డ్ అతను. వీళ్ళందరూ కూడా తీసుకున్నాం. అదేవిధంగా ఇవన్నీ ఒక్కొక్కటి ఇలాంటివన్నీ కూడా తీసుకొని ఎంట్రన్స్లో వాళ్ళ విగ్రహాలు పెట్టాలి. ఈ తరం ఉండే వాళ్ళకి, రేపు రాబోయే తరాల వాళ్ళకి, వీళ్ళు ఈ జిల్లాకి చేశారు, ఈ జిల్లాకి వాళ్ళ వల్ల మంచి వచ్చిందని చెప్పేసి తెలుసుకునే విధంగా అవన్నీ కూడా పెడుతున్నామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఎక్కడికెక్కడికి నగరంలో కూడా చేయాల్సిన కార్యక్రమాలన్నీ చేస్తున్నాం. దాంట్లో మీరు భాగస్వాములు అవడానికి ఈరోజు ఈ కార్యక్రమం పెట్టాం. ఈరోజు ఒక దాని మీద మనకి 24 నుంచి మొత్తం కూడా కార్యక్రమాలు, చాలా కార్యక్రమాలు పెడతా ఉన్నారు. ఆ కార్యక్రమాలు కూడా ఒక్కొక్కటి కూడా మీకు అన్నీ కూడా మన వాళ్ళు, మన కమిషనర్ గారు చెప్తారు. దానికి అందరం కూడా పార్టిసిపేట్ అవ్వాలి. ఇది మా ఇంట్లో పెళ్లి కాదు, మన అందరిది. ఒంగోలు అంటే మన అందరిది, అది గుర్తుపెట్టుకొని అందరూ కూడా పెద్ద చిన్న అనేది లేకుండా, మహిళలు అనేది లేకుండా అందరం కలిసి దీంట్లో భాగస్వాములు అవ్వండి. మీ సలహాలు ఇవ్వండి. అన్ని విధాలుగా కూడా నగరాన్ని ఇది 150 సంవత్సరాలు ఎంతో అద్భుతంగా చేశారు. ఎంతో కలిసి మన అందరం కూడా చేసుకున్నాం అనేది మాత్రం మనకి అన్ని దగ్గర తెలియపరచాల్సిన అవసరం ఉంటుందని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, ఈరోజు దానికోసం పెట్టాం. ఇంకా స్టెప్ బై స్టెప్ ఇంకా కొంత ఎక్సర్సైజ్ చేయాల్సినవి ఉన్నాయి. ఇంకా చాలామంది ఉన్నారు కాబట్టి మీరు అందరూ కూడా మీ సలహాలు ఏమైనా ఉన్నా, మనం ఏం చేస్తే మన ఒంగోలుకి ఇంకా బాగుంటుంది, మంచి పేరు వస్తుంది, ఎట్లా చేయాలి అనే దాంట్లో మీ అందరూ సలహాలు ఇవ్వాలని చెప్పేసి కూడా ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్ కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099.
ఐ హాస్పిటల్ నెంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramannursing.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.